నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను రాజేశ్వరి. ముందుగా ఈసీ అనుమతితో ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. దాదాపు 3 గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధాన్యం సేకరణతో పాటు రాష్ట్ర అవతరణ వేడుకలపైన కేబినెట్లో చర్చ జరిగింది. కాళేశ్వరం డ్యాం, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపైన కేబినెట్లో ముఖ్యమంత్రి, మంత్రులు చర్చించారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. విపక్షాలు మాటలను రైతులు నమ్మొద్దని రైతులకు సూచించారు ఆయన. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానిస్తామని పొంగులేటి తెలిపారు. ఏదైతే యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యం విషయంలో సుమారు ఇప్పటి వరకు 36 లక్షల మెట్రిక్ టన్నులు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సేకరించడం జరిగింది. ఈ సేకరించిన ధాన్యానికి 3 రోజుల లోపే ప్రతి రైతన్నకు గతంలో ఎన్నడూ లేని విధంగా వారి డబ్బులు వారి అకౌంట్ లో వేయటం జరిగింది. అంతేకాదు, అన్న ప్రకారం ఇవ్వటమే కాకుండా ఎక్కడైతే పంట దేశంలో ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ సివిల్ సప్లై ద్వారా ఇంత అడ్వాన్స్ గా ధాన్యాన్ని సేకరించిన సందర్భం లేదు. గడిచిన 10 సంవత్సరాల్లో కూడా గత ప్రభుత్వంలో ఇంత అడ్వాన్స్ గా పండిన పంటని ప్రభుత్వం సేకరించిన సందర్భాలు లేదు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ధాన్యాన్ని సేకరించడమే కాకుండా ధాన్యం తీసుకున్న దానికి 3 రోజుల్లోపే పేమెంట్ ఇచ్చారన్నది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలు గమనించాలి. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇల్లందులో పట్టభద్రులతో సమావేశమైన ఆయన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశంసించేవారిని కాదని హామీల అమలు కోసం ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దశాబ్దాలుగా కాంగ్రెస్ చేయలేని పనులు చేసి చూపించామన్నారు కేటీఆర్. 10 ఏళ్లలో భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయనంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ దానికి మేము ప్రచారం చేసుకోలేదు. మా నాయకులు, మా కార్యకర్తల తప్పు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రాదు కాబట్టి. ఎందుకంటే మన జనాభా పరంగా చూసినట్టయితే ఇవాళ మొత్తంగా భారతదేశం మొత్తంలో చూసినట్టయితే 140 కోట్ల జనాభాలో 27 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్ళే 50% మంది ఉన్నారు, సగం ఉన్నారు. మరి అంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉండదు. 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ప్రైవేట్ రంగంలో 24 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రయత్నం కూడా బలంగా చేసినాం. పెట్టుబడులు కూడా తెచ్చినాం. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను డిసెంబర్ 9 నాడు అటు ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రుణమాఫీ తక్షణమే వెంబడే సంతకం పెడతాను. 6 నెలలు గడిచిపోయింది, 7వ నెలలో అడుగు పెడతా ఉన్నాం. మరి అడగాల వద్దా? అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు. అడగాలి అంటే, కడిగి పారేయాలంటే, ప్రభుత్వాన్ని నిలదీయాలంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అనే మాట గుర్తు చేయాలంటే దమ్మున్న ఏనుగుల రాకేష్ రెడ్డి లాంటి నాయకుల్ని గెలిపించి శాసన మండలికి పంపండి. ఇప్పుడు కావాల్సింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు, ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతులు కాదు. ఇప్పుడు కావాల్సింది ధిక్కార స్వరాలు. పట్టభద్రుల ఎమ్మెల్సీని బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిపై గతంలో ఫైటర్ అనే అభిప్రాయం ఉండేదని, కానీ ప్రస్తుతం అతనిపై బ్లాక్ మెయిలర్ అనే ముద్ర పడిందని అన్నారు. కాంగ్రెస్ కేడర్ లీడర్లు నవీన్ కు సహకరించడం లేదని చెప్పారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు కిషన్ రెడ్డి. దేశంలో కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ కుంభకోణాలు జరిగాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ బీజేపీ పార్టీని విమర్శించడం తప్ప అభివృద్దిపై దృష్టి సారించడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను గెలిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచమంతా మోదీ నాయకత్వాన్ని కోరుకుంటోందని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆయన. మళ్ళీ వసూళ్ల రాజ్యం, మళ్ళీ పని చేస్తే వెలగట్టేటువంటి రాజ్యం వచ్చింది బిడ్డ.
బ్రాండీ షాపుల దగ్గర వసూళ్లు పనిచేసుకున్నామంటే వసూళ్ళ దగ్గర వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన పాత స్వరూపాన్ని పాత నైజాన్ని చేస్తా ఉంది, అసహించుకుంటున్నామనే మాట చెప్తాను. మొన్ననే పార్లమెంట్ ఎన్నికల్లో మీ వాళ్ళు అడుగుపోయిన బిడ్డ మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, మళ్ళీ వచ్చేసారి బీజేపీ అధికారం రావాలని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో మీకే ఓటేసిన ఇవాళ పట్టభద్రుల ఎన్నికలలో కూడా చదువుకున్న వాళ్ళంతా కూడా మాకెవరు చెప్పాల్సి అక్కర్లేదు. రిటైర్డ్ ఉద్యోగులుగా ఇవాళ చదువుకున్న వాళ్ళుగా, ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళుగా, ఇలా అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఇలా డిగ్రీస్ అయిన వాళ్ళందరూ కూడా బీజేపీకే ఓటేస్తాం, ఇలా ప్రేమంగా గెలిపించుకున్నామని చెప్పి బాధ్యత చెప్తాను. ఇవాళ మళ్ళీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇండీ కూటమికి అనుకూలంగా రాబోతున్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే తమ లక్ష్యమని అన్నారు. రాయ్బరేలీలో కాంగ్రెస్ ఎస్పీ పొత్తుతో జోష్ పెరిగిందన్న విహెచ్ యూపీలోనూ కూటమి అధిక సీట్లను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి తప్పనిసరిగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్క నరేంద్ర మోడీ ఎలాంటి అభివృద్ధి చేయలే, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే, బ్లాక్ మనీ తేలే, అదేవిధంగా రైతుల నోట్లే మట్టి కొట్టాడు సంవత్సరం పొడునా. రాహుల్ గాంధీ గారు బడుగు బలహీన వర్గాల గురించి క్యాస్ట్ వైజ్ సెన్సర్ 1931లో అయింది. ఇప్పటి వరకు ఎవరు లేవనెత్తలే, అందరూ అనడం వదిలేయడం. కానీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, కింది స్థాయి జనం ఏ విధంగా బతుకుతున్నారు, వాళ్ళ జీవనోపాధి ఎట్లున్నదని. వీళ్ళు కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నారు కాబట్టి తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తారు. రేపు జరిగే రిజల్ట్ 4 నాడు తప్పనిసరిగా కాంగ్రెస్ ఫేవర్ లో ఉంటుంది. తప్పనిసరిగా ఇండియా కూటమి నరేంద్ర మోడీ హటావ్ దేశ్ కు బచావ్ అనే నినాదం మీద నడుస్తుంది. తప్పనిసరిగా కాంగ్రెస్ వస్తుంది, ఏది ఇండియా కూటమి వస్తుంది. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలనేదే మా ఉద్దేశం. ఏపీలో అల్లర్ల ఘటనలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ప్రాథమిక నివేదిక అందించారు. మొత్తం 3 జిల్లాల పరిధిలోని అల్లర్ల ఘటనలపై విచారణ జరిపిన సిట్ 150 పేజీల నివేదికను డీజీపీకి అందజేసింది. 3 జిల్లాల పరిధిలో మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగినట్టుగా గుర్తించింది. పల్నాడు జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో 22 కేసులు నమోదు కాగా, తిరుపతి జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 కేసులు చొప్పున మొత్తం 4 కేసులు నమోదు చేశారు. అలాగే అనంతపురం జిల్లాలో 1 అసెంబ్లీ పరిధిలో 7 కేసులు నమోదు చేశారు. మొత్తంగా 1380 మందిని నిందితులుగా చేర్చింది సిట్. అల్లర్ల ఘటనలో ఇప్పటి వరకు 124 మంది అరెస్టు కాగా, మరో 94 మందికి నోటీసులు పంపించారు. 2 గ్రూపులుగా విడిపోయి రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డారని రిపోర్టులో సిట్ అధికారులు పేర్కొన్నారు. దర్యాప్తులో అనేక లోపాలు గుర్తించామని, నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టుగా డీజీపీకి అందజేసిన నివేదికలో స్పష్టం చేసింది సిట్. ఇదిలా ఉంటే మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సిట్ తన నివేదికను అందజేసింది. 150 పేజీల ప్రాథమిక నివేదికను ఈసీఐకి సీఎస్ జవహర్ రెడ్డి పంపించారు. అల్లర్లను చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తున్నామని, మరణాలకు దారితీసే స్థాయిలో రాళ్ల దాడికి తెగబడ్డారని సిట్ అభిప్రాయపడింది. ఇప్పటికే నమోదు చేసిన కేసుల్లో అదనపు సెక్షన్లు జోడించడానికి కోర్టులో మెమో దాఖలు చేయాలని విచారణ అధికారులకు ఆదేశాలిచ్చారు. సీసీటీవీ ఫుటేజ్, వీడియో ఫుటేజ్లను డిజిటల్ సాక్ష్యాలుగా సేకరించాలన్నారు. అరెస్టులు చేయడంతో పాటు తర్వాత ఛార్జ్షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ఏపీలోని పల్నాడులో పోలింగ్ రోజున తర్వాత జరిగిన అల్లర్ల వెనుక చంద్రబాబు హస్తముందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. హింసాత్మక ఘటనలపై విచారణ జరుపుతున్న సిట్ బృందాన్ని కలిసి పలు అంశాలను వివరించి ప్రతిపక్ష నాయకులు పోలీసుల తీరుపైన ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజున బందోబస్తులో పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసే చంద్రబాబు హింసను ప్రోత్సహించారని ఆరోపించారు. దాడుల వెనుక చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి కుట్రలు చేశారు అనే అనుమానాలున్నాయని అభిప్రాయపడ్డారు. సత్తెనపల్లి నుంచి 3 సార్లు పోటీ చేశానని, ఇలాంటి హింసాత్మక ఘటనలు ఏనాడు చోటు చేసుకోలేదని అన్నారు. పోలింగ్, పోలీస్ సిబ్బంది కొంతమంది టీడీపీ నాయకులకు డబ్బులకు లొంగిపోయారంటూ ఆరోపించారు. ఎక్కడైతే మార్చారో పురంధరేశ్వరి గారి ఎలిగేషన్స్ మీద ఎన్నికల కమిషన్ న్యాయం అనుకుని ఎక్కడైతే మార్చిందో అక్కడే అల్లర్లు జరిగాయి,
అక్కడే సస్పెన్షన్ జరిగాయి, అక్కడే మళ్ళీ కొత్త అధికారులు వేశారు, అక్కడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి విచారణ జరపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఫ్యాక్ట్స్ ఏంటో ఆలోచించమని ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరుతున్నా. అదే విషయాన్ని సిట్ వారికి కూడా వివరించడం జరిగింది. దీని వెనకాల అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే పూర్తి అవగాహన ఉందో ఆ జిల్లాల్లో వారిని సడన్గా మార్చేశారు, కొత్తగా ఎస్పీలను తీసుకొచ్చారు. వాళ్ళకి అవగాహన లేకపోవటం కావచ్చు, లేదా కొల్యూషన్ అయ్యారనేటువంటి కూడా అనుమానం ఉంది. ఎందుకంటే ఇద్దరు సస్పెండ్ చేశారంటే మెటీరియల్ ఉంటే కదా సస్పెండ్ చేసేది. ఎలక్షన్ కమిషన్ ఒక ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేయడం అంటే ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినటువంటి సందర్భం ఆంధ్ర రాష్ట్రంలో ఒక దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. విఫలమైతే పర్వాలా సరి చేసుకోవచ్చు. కొల్లుడైంది తెలుగుదేశం పార్టీతో. వారి దగ్గర బ్రైబ్స్ తీసుకున్నారు. తీసుకుని ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం తెలుగుదేశం వారు పన్నినటువంటి పన్నాగంలో పావులుగా పోలీసులు పనిచేశారు. అంటే జననేత జగన్ను ఎదుర్కోలేకనే 3 పార్టీలు కలిసొచ్చాయని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఓడిపోతామని తెలిసే చంద్రబాబు హింసను ప్రేరేపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చెలరేగిన హింస వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు. వ్యవస్థలని మేనేజ్ చేసి వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఆ వ్యవస్థల్లో ఉన్న కొంతమంది వ్యక్తులని ప్రేరేపించి కూటమి ఏ విధంగా కుట్రలో పనిందో మనం చూస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగినాయి, చాలాసార్లు ఎన్నికలు చూసాం. కానీ ఈనాటి ఎన్నికల ప్రక్రియలో జరిగిన దారుణాలను మనం కళ్ళకు కట్టినట్టు చూసాం. రాష్ట్రంలో 3 పార్టీలు కూడా కలిసి కూటమిగా ఏర్పడి ప్రజల మనసులను చూరగొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం ఏ విధంగా విధ్వంసాలు సృష్టించారు, ఏ విధంగా కిరాతకంగా కొన్ని మూకల్ని ప్రేరేపించారు, వాళ్ళని ప్రేరేపించడంలో వ్యవస్థలను ఏ విధంగా వాడుకున్నారు, కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టవలసిన చర్యలు చేపట్టకుండా ఒకవేళ చేపట్టినా సరే వాళ్ళు చేసిన మార్పులకి ఎస్పీలను మార్చినా కలెక్టర్లను మార్చినా అదే జిల్లాల్లో ఏ విధంగా మళ్ళీ విధ్వంసాలు జరిగి మనం చూసాం. దీని మీద సిట్ అధికారులకి విన్నవించాం, చర్యలు తీసుకోమని చెప్పాం. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ను రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుండటంతో అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు జూన్ 3 వరకు రిమాండ్ పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. బెంగళూరులో రేవ్ పార్టీపై బెంగళూరు సిటీ పోలీసులు దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న 100 మందికి పైగా యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో ఎండీఎంఏ కొకైన్ వినియోగించినట్టుగా పోలీసులు గుర్తించారు. పార్టీని హైదరాబాద్ కు చెందిన వాసు నిర్వహించినట్టుగా పోలీసులు గుర్తించారు. బర్త్డే పేరుతో ఆంధ్రాకు చెందిన యువతను ఈ పార్టీకి ఆహ్వానించినట్టుగా గుర్తించారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారంతా బడాబాబులు, సొసైటీలో ప్రముఖులుగా ఉన్నవారే అని గుర్తించారు. ఎలక్ట్రానిక్ సిటీలోని కాన్కార్డ్ యాజమాని గోపాల్ రెడ్డికి చెందిన జిఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహించారు. పార్టీ కోసం ఆంధ్ర నుంచి విమానంలో యువతీ యువకులను నిర్వాహకులు తీసుకెళ్లారు. ఆదివారం పొద్దుపోయాక ప్రారంభమైన పార్టీ తెల్లవారుజామున 6 గంటల వరకు కొనసాగింది. అయితే సిటీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సిటీలోని పోలీసులు ఇబ్బందులుంటాయని గ్రహించి సిటీ శివార్లోని ఎలక్ట్రానిక్ సిటీలో ఈ పార్టీని ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీ కోసం 30 నుంచి 50 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నార్కోటిక్ స్నిపర్ డాగ్స్ తో రేవ్ పార్టీ జరిగిన ప్రాంతాన్ని తనిఖీ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నారు అంటూ తనపై వస్తున్న వార్తలను ఖండించారు సినీ నటి హేమ. తాను హైదరాబాద్ లో ఉన్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు. తనకు బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు హేమ. అనవసరంగా తనను కేసులోకి లాగుతున్నారని, ఆ వార్తల్లో నిజం లేదని తెలిపారు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే. రేవ్ పార్టీలు పబ్లకు వెళ్లే వ్యక్తిని కాదని సినీ నటుడు శ్రీకాంత్ అన్నారు. బెంగళూరు శివార్లో నిర్వహించిన రేవ్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను హైదరాబాద్ లో ఉన్నాను అంటూ స్పష్టం చేశారు.
కొన్ని రోజుల క్రితం తన భార్యతో విడాకులు ఇప్పించారని, ఇప్పుడు రేవ్ పార్టీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు శ్రీకాంత్. నమ్మొద్దు, ఎందుకంటే రేవ్ పార్టీలకు వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాం తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే, ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను నాలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పురోగతి చోటు చేసుకుంది. ఈ కేసు ఇప్పటి వరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండగా తాజాగా కేసును జూబ్లీహిల్స్ స్టేషన్ కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన బంజారాహిల్స్ పోలీసులు పూర్తి వివరాలతో జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. విచారణ వేగవంతం చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. తిరుమలలో మరోసారి చిరుతల కలకలం రేగింది. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద 2 చిరుతలు సంచరిస్తున్నట్లుగా భక్తులు తెలిపారు. చిరుతలను చూసి భయంతో భక్తులు బిగ్గరగా కేకలు పెట్టడంతో చిరుతలు అడవిలోకి పారిపోయినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అలాగే చిరుత జాడలను గుర్తించేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగింది. మరోవైపు భక్తులను గుంపులుగా శ్రీవారి దర్శనానికి పంపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ పూర్తయింది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ విడత ఉత్తరప్రదేశ్లోని 14 లోక్సభ స్థానాలు, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7, బీహార్, ఒడిశాలో 5 చొప్పున, జార్ఖండ్లో 3, జమ్మూ కశ్మీర్, లదాఖ్లో ఒక్కో నియోజకవర్గానికి పోలింగ్ జరిగింది. 695 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. 5 విడతల్లో కలిపి 428 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. మరో 115 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ నెల 25న 6వ విడత, జూన్ 1న చివరి విడత పోలింగ్ ను ఈసీ నిర్వహించనుంది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ఈసీ వెల్లడించనుంది. ఈ విడతలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీలో ఉన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెండవసారి అమేధి నుంచి బరిలో నిలిచారు. ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య సరన్ లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా జమ్మూ కశ్మీర్ బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు. ఒడిశాలోని పూరీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జగన్నాథస్వామి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో ఒడిశాలోని అధికార బీజేడీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు ప్రధాని. బీజేడీ పాలనలో పూరీలోని 12వ శతాబ్దపు జగన్నాథ ఆలయం సురక్షితం కాదన్నారు. గత 6 ఏళ్లుగా రత్న బండార్ తాళాలు కనిపించడం లేదన్నారు. न तो ओडिशा की संपदा सुरक्षित है और न ही ओडिशा की सांस्कृतिक धरोहर सुरक्षित है. ये तो पद्म सम्मान से पुरस्कृत अंतर्यामी मिश्रा जी की धरती है, जिन्होंने जगन्नाथ संस्कृति को लेकर इतना काम किया है. लेकिन बीजेडी सरकार में जगन्नाथ जी का मंदिर भी सुरक्षित नहीं बचा है. पिछले 6 साल కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్యానాలోని కర్నాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ హర్యానాపై ప్రత్యేక అభిమానం ఉందని చెప్పుకొచ్చారు. మోదీ గుజరాత్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా హర్యానా గురించి విచారించేవారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో హర్యానా వివక్షకు గురైందని ఆరోపించారు ఆయన. 10 ఏళ్లలో హర్యానా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే బీజేపీ ప్రభుత్వం మాత్రం 10 ఏళ్లలో 2,70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. आज मोदी का नारा देश के विकास का एक विश्वास बन चुका है. सबको मालूम है इस देश को पूर्ण विकसित और आत्मनिर्भर, सुरक्षित और समृद्ध, शिक्षित और टेक्नोलॉजी से युक्त केवल और केवल नरेंद्र मोदी बना सकते हैं. नरेंद्र और हरियाणा वालों, దేశంలో ఏ సంక్షోభం వచ్చినా తొలుత దేశం విడిచి పారిపోయేది రాహుల్ గాంధీ అని
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఛత్తీస్గఢ్లో ఎన్నికల ప్రచారంలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ నక్సలిజానికి ఊతమిచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటూ ధ్వజమెత్తారు. అవినీతి అరాచకాలను దేశానికి కాంగ్రెస్ పార్టీనే అందించింది అంటూ యోగి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్ బరేలీలో పర్యటించారు. రాయ్ బరేలీలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. రాహుల్ రాకతో పోలింగ్ కేంద్రం వద్ద కోలాహలం నెలకొంది. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడి రాహుల్తో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ విజయం కోసం ఆ పార్టీ శ్రేణులు చెమటోడ్చారు. లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏకు భంగపాటు తప్పదని ఢిల్లీ సీఎం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. జూన్ 4న కేంద్రంలో విపక్ష ఇండీ కూటమి అధికారం చేపడుతుందని, అందులో ఆప్ భాగస్వామి పార్టీగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ దేశ రాజధానిలో ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఢిల్లీలో తాము పాఠశాలలు, ఆసుపత్రులను మెరుగుపరిచామని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేదినీపూర్లో భారీ రోడ్ షో నిర్వహించారు. మమతా రోడ్ షోకు తృణమూల్ శ్రేణులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రజలకు అభివాదం చేస్తూ మమతా ముందుకు సాగారు. మమతా రోడ్ షో సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. రోడ్ షో జరిగిన సమయంలో బెంగాలీ కళాకారులు నృత్యాలు చేశారు. ఇవి ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారి వెనుకనే మమత ప్రజలకు అభివాదం చేస్తూ పాదయాత్ర చేశారు. ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో తన హెల్త్ రిపోర్ట్ కీలకంగా మారింది. ఢిల్లీలోని ఎయిమ్స్ లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ నెల 16న వైద్య బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం స్వాతి మాలీవాల్కు ఎడమ కాలు, కుడి చెంపపై గాయాలున్నాయని వెల్లడైంది. ఎడమ కాలిపైన కుడి కన్ను కింద గాయముందని ఎయిమ్స్ వైద్యులు రిపోర్టులో స్పష్టం చేశారు. దాదాపు 3 గంటలకు పైగా వైద్య పరీక్షలు నిర్వహించగా ముఖంపై గాయాలతో పాటు శరీరం లోపల కూడా గాయాలైనట్టుగా వైద్యులు గుర్తించారు. కర్ణాటక మాజీ మంత్రి జేడీఎస్ నేత హెచ్డీ రేవణ్ణకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లైంగిక వేధింపుల కేసులో ఆయనకు బెయిల్ జారీ చేశారు. హోలే నర్సీపుర పోలీస్ స్టేషన్లో హెచ్డీ రేవణ్ణతో పాటు ప్రజ్వల్ రేవణ్ణపైన కేసు నమోదైంది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు చెందిన ప్రత్యేక కోర్టు ఈ కేసు విచారణ చేపట్టింది. తాత్కాలిక మధ్యంతర బెయిల్ను మంజూరు చేస్తున్నట్టుగా కోర్టు తెలిపింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.